నిజామాబాద్ జిల్లాలో ఓ గ్రామానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఊరు పేరు చెప్తే చుట్టుపక్కల ప్రాంతాల వాసులు గౌరవ మర్యాదలు ఇస్తారు. అదే మామిడిపల్లి గ్రామం. ప్రస్తుతం మనం మామిడిపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ మామిడిపల్లి గ్రామానికి ఇంతలా గుర్తింపు రావడానికి ప్రధాన కారణం ఇక్కడి యువత కనబరుస్తున్న దేశభక్తి, ధైర్య సాహసాలే అని చెప్పవచ్చు. సాధారణంగా ఎక్కడైనా యువత ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని, విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని ఆరాట పడుతుంటారు. అదే లక్ష్యంగా పనిచేస్తుంటారు. కానీ మామిడిపల్లిలో ఉన్న యువత ఇందుకు పూర్తిగా భిన్నం. వారు కేవలం దేశభక్తిలోనే తమ జీవితాలను అంకితం చేస్తున్నారు. బార్డర్లో సైనికులుగా పనిచేయడమే లక్ష్యంగా ఇక్కడి యువత ముందుకు వస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే మామిడిపల్లి చిన్న గ్రామంలో ఇంటికొక ఆర్మీ సైనికుడు ఉన్నాడంటే ఇక్కడి యువత కనబరుస్తున్న దేశభక్తి ఏంటో చెప్పవచ్చు. మొదట ప్రశాంత్ అనే ఈ గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఆర్మీలో చేరి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ముఖ్యంగా పాకిస్తాన్, భారత్ మధ్య జరిగిన ఆర్మీ వివాదంతో ఇక్కడ ఉన్నటువంటి యువతలో మరింత స్ఫూర్తితో ముందుకు వచ్చారు. తాము కూడా ఆర్మీలో చేరి దేశ రక్షణకై తమ వంతు కృషి చేయాలని చెప్పి వారంతా భావించారు. అప్పటి నుంచి ఈ గ్రామంలో ఇంటికొక్కరు చొప్పున యువత ఆర్మీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికీ గ్రామంలో 6 ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు ఉన్నారు. వారు గ్రామ యువతకు మార్గదర్శకాలు చేస్తుంటారు. దేశంలోని కాశ్మీర్ లాంటి ప్రాంతాలతో పాటు మరెన్నో చోట్ల సరిహద్దుల్లో ఇక్కడ ఉన్నటువంటి యువత ఉద్యోగాల్లో చేరి దేశ రక్షణ కోసం వారు ఇప్పటికీ సేవలు అందిస్తున్నారు. సెలవులపై మామిడిపల్లికి వచ్చిన వారి ధ్యాసంతా దేశ సరిహద్దులోనే ఉంటుంది. దేశ రక్షణ కోసమే ఎప్పుడు పనిచేయాలనే ఆలోచన వారిలో మెదుగుతుంటుంది. ముఖ్యంగా ఇండిపెండెన్స్ దినోత్సవమో, రిపబ్లిక్ డే రోజున మాత్రమే దేశభక్తి కానీ అలాంటి సన్నివేశాలు కనిపిస్తుంటాయి. కానీ ఈ గ్రామంలో ఎప్పుడు చూసినా దేశభక్తి సంభాషణే వినిపిస్తుంది. ఎవరిని కదిలించినా దేశభక్తి తాలూకు మాటలే వినిపిస్తాయి. ఆర్మీ జవాన్గా పనిచేస్తున్నటువంటి కుటుంబాలు, వారి తల్లిదండ్రులు ఎంతో గర్వపడుతున్నారు. ఎంతో ఉన్నతమైన ఉద్యోగాలు పొందినా కానీ తమకు ఇలాంటి సంతృప్తి రాదు. దేశానికి సేవలు అందించే పిల్లలు ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు చెప్తుంటారు. ముఖ్యంగా దేశ సరిహద్దులో ఏదైనా ఉద్విగ్న భరిత సన్నివేశాలు ఉద్రిక్తలు నెలకొన్నప్పుడు ఈ గ్రామంలో ఒక రకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అందరూ కూడా టీవీలకే అతుక్కపోయి దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణ విశేషాలను తెలుసుకుంటారు. ముఖ్యంగా సరిహద్దుల్లో పనిచేస్తున్నటువంటి ఇక్కడి యువతకు ఫోన్ల ద్వారా కాంటాక్ట్ అవుతూ వారి యోగక్షేమాల కంటే ముందుగా దేశ రక్షణ గురించే ఇక్కడి ప్రజలు అడుగుతుంటారు. అందుకే మామిడిపల్లి గ్రామం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. అందుకే చుట్టుపక్కల గ్రామాల వాసులు మామిడిపల్లిని జై భారత్ గ్రామం, సైనికుల గ్రామం, ఆర్మీ మామిడిపల్లి విలేజ్గా పిలుస్తుంటారు. టీవీ9 తరఫున కూడా మామిడిపల్లి యువత కనిపరుస్తున్నటువంటి దేశభక్తికి సల్యూట్. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్.